అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లర్న్ విత్ మీ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనము రియల్ నంబర్స్ 10th క్లాస్ స్టూడెంట్స్‌కి ఎక్సర్సైజ్ 1.1 గురించి ప్రాబ్లమ్స్‌ను డిస్కస్ చేసుకుందాం. సో లెట్ us do ఫస్ట్ ప్రాబ్లం, దట్ ఈస్ ఎక్స్‌ప్రెస్ ఈచ్ నంబర్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఇచ్చినటువంటి ప్రతి నంబర్‌ని మనము ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్‌గా డివైడ్ చేయమని అడుగుతున్నారు. సో టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 140 ఇస్ ద ఫస్ట్ నంబర్. సో 140 తీసుకున్నప్పుడు ఇది 2తో పోతుంది. 2 7 జా 14, 2 0 0. అగైన్ 2తో తీసుకుంటే దీని 70లో సగం 35, 2 3 జా 6 అండ్ 2 5 జా 15. సో ఇలా వచ్చేస్తుంది 10 అనేది. 2 10 5 జా 10, 7 5 జా 35, 5 1 జా 5. సో 140 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 5. దీన్ని మనం ఒక ఆర్డర్లో రాసుకోవాలనుకున్నా కూడా 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7 ఒక అసెండింగ్ ఆర్డర్లో రాసేసుకుందాం. సో దీస్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 140. అగైన్ 156 అగైన్ మనం 2తోనే తీసుకుందాం. 2 7 జా 14 అండ్ 2 8 జా 16. 2 తీసుకున్నప్పుడు 2 3 జా 6, ఇక్కడ 1 ఉంటుంది 18, 2 9 జా 18, 13 3 జా 39. So 156 also can be written as 2 into 2 into 3 into 13. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా మనం మల్టిప్లై చేస్తాము. దీస్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. అండ్ 3825 తీసుకున్నప్పుడు 5 యూనిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి మనం 5తో తీసుకుందాము. దట్ ఈస్ 5 7 జా 35. అగైన్ ఇక్కడ మనకి 5 6 జా 3 ఉంటుంది కాబట్టి 32, 5 6 జా 30, 25. సో 5 5 జా 25. మళ్ళీ 5 ఉంది కాబట్టి అగైన్ 5తోనే తీసుకుందాము. 5 1 జా 5, 1 ఉంటుంది 6 ఉంటుంది 16, 5 3 జా 15, మళ్ళీ 1 5 ఉంటుంది 5 3 జా 15. సో 5 5 జా ఇక్కడ 2 ఉంటుంది మనకు. 5 1 జా 5, 2 6 26 అన్నప్పుడు 5 5 జా 25. నెక్స్ట్ వచ్చేసి 1 ఉంటుంది ఇక్కడ 15, 5 3 జా 15, 17 9 జా మనకు 153. సో 17 డైరెక్ట్గా 153 టేబుల్స్లో వచ్చేసింది కాబట్టి 17 9 జా తీసుకుందాం. 3 3 జా 9. సో దేర్ ఫోర్ 3825 కెన్ బి రిటర్న్ యాజ్, ఇవన్నీ మల్టిప్లై చేయడమే 5 ఇంటూ 5 ఇంటూ 17 ఇంటూ 3 ఇంటూ 3. సో దీన్ని మనం ఒక ఆర్డర్లో రాసుకోవాలనుకుంటే 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7 ఇంటూ 17 అలా రాసుకోవచ్చు. లేదా మనం లేదు అంటే 3ని ముందు రాసి 3 ఇంటూ 3 ఆర్ 5 ఇంటూ 5 అని లాస్ట్ 17 అనేది ఒక ఆర్డర్లో రాసుకుందాం. అండ్ 5005 అనేది తీసుకుంటే 7తో తీసుకున్నప్పుడు ఇక్కడ మనం 7తో తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నాం, 7 కాదు, ఇక్కడ 5 తీసుకోవాలి నంబర్. 5 1 జా 5, నెక్స్ట్ 0 పోదు కాబట్టి 0, 5 0, 5 1 జా 5. అగైన్ ఇది 7తో తీసుకుందాం. ఇప్పుడు 7 1 జా 7, 3 0 ఉంటుంది 30, 7 4 జా 28. తర్వాత మళ్ళీ వచ్చేసి మనకి 21 వస్తుంది. సో 7 3 జా 21, 143. 13 తీసుకుంటే 13 1 జా 13, మళ్ళీ ఇక్కడ 1 3 వస్తుంది. 13 1 జా 13, 11 1 జా 11. సో దట్ ఈస్ 7 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 5005. అండ్ దిస్ ఈజ్ కొంచెం డిఫికల్ట్గా కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచన చేయాలి. లాస్ట్ నెంబర్ 7429 ఇచ్చినప్పుడు ఈ నంబర్స్ అనేటివి మనకు 3తో కూడా పోదు, 7 5 ఇలా మనం చూసుకుంటూ వెళ్తాము. జస్ట్ మనం డివిజన్ చేసుకుంటూ పోతే ఏవి 11తో కూడా ఈ నంబర్ పోలేదు. సో 17తో మాత్రమే పోతూ ఉంది ఆ నంబర్. సో 17 తీసుకున్నప్పుడు మనకి ఈ 7429ని 17తో డివిజన్ చేస్తాం. 17తో మనకు ఇట్లా డైరెక్ట్గా మీకు పెట్టేందుకు రాకపోతే ఈ విధంగా మనము డివిజన్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు మీరు. 17 4 జా 68. సో అగైన్ ఇక్కడ మనకి 14లో 8 పోతే 62 ఉంటుంది. 17 3 జా 51. సో ఇక్కడ 1 1 వస్తుంది. 9 అనేది మళ్ళీ దించుకుంటే 17 7 జా 119. సో ఈ విధంగా మనం డివిజన్ చేసుకున్నదే ఇక్కడ రాస్తాము. కాకపోతే 10th క్లాస్కి వచ్చాము కాబట్టి డైరెక్ట్గా డివిజన్ అనేది చేస్తూ ఉంటాం. సో అగైన్ దిస్ నంబర్ కెన్ బి, అంటే ఇది మళ్ళీ 19తో పోతుంది. సో మనకు 19 2 జా 38, 19 3 జా 57, 5 ఉంటుంది ఇక్కడ.
5 7 57. 23 అనేది ప్రైమ్ నంబర్. So 23 1 ja 23. So these are the 17, 19, 23. These three numbers are prime numbers. So therefore 7429 is equal to 17 into 19 into 23. Find the HCF and LCM of the following pairs of integers and verify that LCM into HCF is equal to product of the two integers. So 26 and 91కి LCM and HCF కనుక్కుంటూ అండ్ మనకు ఒక ఫార్ములా అనేది చెప్పాను ఇంతకుముందే. సో దట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇంటీజర్స్ ఇజ్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF. దాన్ని వెరిఫికేషన్ కూడా చేయమని అడుగుతున్నారు ఆ ప్రాబ్లంలో. సో ఇట్లా దీన్ని 3 వాటికి ఇచ్చాడు, 3 పెయిర్స్ ఇచ్చారు. సో మనం ఒక 1 by 1 చేసుకుందాం. 26 ఫ్యాక్టర్స్గా రాస్తే 2 1 ja 2, 2 3 ja 6, 13 1 ja 13. సో ఓన్లీ 2 and 13 ఆర్ ద ఫ్యాక్టర్స్ మాత్రమే వస్తాయి, ప్రైమ్ ఫ్యాక్టర్స్. అండ్ 91 అన్నిటి కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుందాము. సో 13 7 ja 91, అగైన్ 7 1 ja 7. సో 91 కెన్ బి రిటన్ యాజ్ 13 into 7. సో హెచ్సిఎఫ్ మీన్స్ కామన్ నంబర్. సో కామన్లో మనం లోయెస్ట్ పవర్ తీసుకుంటాం, బట్ 13 ఓన్లీ ఒక పవరే ఉంది కాబట్టి 13 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఇక్కడ మనకు 13 ఇస్ ద రెండిట్లో కామన్గా ఉన్న నంబర్ 13 ఒకటే. సో హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు 13. అండ్ ఎల్సిఎం తీసుకుంటే ఇంకా మిగిలిన అన్ని నంబర్స్ 13 వన్ సైడ్ రాసుకోండి, 1 టైమే రాయండి. అండ్ 2 into 7. సో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఎల్సిఎం 182 వస్తుంది. దీన్ని మనము వెరిఫికేషన్ చేయమని అంటున్నాడు, కరెక్టా కాదా అని చూడాలి. సో ఇక్కడ మన ఫార్ములా A into B is equal to LCM into HCF. therefore A అనే నంబర్ మనము ఫస్ట్ 26 తీసుకుందాం అండ్ B 91 తీసుకుందాం. సో 26 into 91 is equal to మనకు వచ్చినటువంటి LCM 182 అండ్ HCF 13. ఈ రెండు మనము మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే 2366, ఇక్కడ కూడా 3366. దట్ ఈస్ వెరిఫికేషన్ ఈజ్ కరెక్ట్ అనేది వస్తుంది. సో అదేవిధంగా సెకండ్ ప్రాబ్లంకి వస్తాము. 5 10 and 92 అన్నాడు. సో 5 10కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేటివి తీసుకుందాము. 5 1 ja 5, 5 0 1 అనేది ఉంటుంది కాబట్టి పోదు కాబట్టి 0, 5 2 ja 10 అనేది వస్తుంది. అగైన్ 2 తీసుకుంటే 2 5 ja 10, 2 1 ja 51. దట్ ఈస్ 17 3 ja 51. సో మనకు ఇక్కడ ఈ ఫ్యాక్టర్స్ అనేటివి 5 into 2 into 17 into 3 మాత్రమే ఫ్యాక్టర్స్ వస్తాయి, అవి పక్కన రాసేసుకుందాం. అగైన్ 92కి ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు 2 యూనిట్స్ ప్లేస్లో 2 ఉన్నప్పుడు 2తోనే చూడండి. 2 4 ja 8, అగైన్ మనకి 2 6 ja 12, 2 2 ja 4, 2 3 ja 6, మళ్ళీ 23 1 ja 23. సో ఫ్యాక్టర్స్ అనేటివి తీసుకుంటే 2 into 2 into 23 ఆల్ ఆర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ. సో ఇక్కడ మనము తీసుకున్నప్పుడు హెచ్సిఎఫ్ గమనిస్తే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఒక్క కామన్ ఫ్యాక్టర్ మాత్రమే తీసుకుంటాం. సో ఒక 2 మాత్రమే ఉంది కాబట్టి అదొక్కటే 2 అనేది తీసుకుంటాం. అండ్ ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఇంకా మిగతా నంబర్స్ వేసుకుంటాం. ఎన్ని మనకి 2 into 2 ప్లస్ ఇక్కడ మనకి 17, 3 into 5 into 17 into 23. సో ఇక్కడ మనకి 2 2లు ఉన్నాయి కాబట్టి అవి మాత్రమే తీసుకుందాము. సో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 23,460 అనేది వస్తుంది. 23,460. సో A into B is equal to LCM into HCF తీసుకున్నప్పుడు 510 into 92. నంబర్స్ A అనేది 510 అండ్ B అనేది 92. ఈ నంబర్స్ తీసుకున్నప్పుడు LCM 2 అండ్ HCF వచ్చేసి మనకు వచ్చినది రాస్తే మల్టిప్లికేషన్ చేసినప్పుడు 46,920, ఇది కూడా 46,920 అనేది వస్తుంది. సో ఇక్కడ అగైన్ వచ్చేసి థర్డ్ ప్రాబ్లం 36 and 54 తీసుకున్నప్పుడు 2తో మనకు 36 and 54 తీసుకున్నప్పుడు 2తో మనకు 6 ఉంది కాబట్టి యూనిట్స్ ప్లేస్లో 2 తీసుకుందాం. 2 1 ja 2, 2 6 ja 12, తర్వాత 1 6 ఉంటుంది కాబట్టి 2 8 ja మనకు 16. మళ్ళీ 2తో 168కి మనకు 50 వచ్చేసి 84 వస్తుంది. మళ్ళీ 2తో తీసుకున్నప్పుడు 84లో సగం 42, అగైన్ 42లో సగం 21. సో 21 అనేది 3 7 ja 21 పోతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఎన్ని 2s ఉన్నాయి? 1 2 3 4, 2 power 4 into 3 into 7. సో అదేవిధంగా 54 కూడా మనం ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు 2 2 ja 4,
2 7 जा 14, 3 9 जा 3 3 जा 54 is equal to 1 2 3 3 క్యూబ్డ్ ఉంది, 2 1s టైం వస్తుంది. సో హెచ్సిఎఫ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక 2 ఉన్నట్ల ఇక్కడ కూడా ఒక 2 ఉంది కాబట్టి 2 కామన్. అగైన్ 3 ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇక్కడ ఉంది. సో లోయెస్ట్ పవర్ వేసుకుంటాం. సో 2కి పవర్ 1 అనేది లోయెస్ట్, ఇక్కడ 3కి 1 అనేది లోయెస్ట్ కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేస్తే హెచ్సిఎఫ్ అనేది 6 అనేది వస్తుంది. అదేవిధంగా ఎల్సిఎం తీసుకున్నప్పుడు హైయెస్ట్ పవర్ మెన్షన్ చేస్తాం. 2 power 4 ఇంటూ 3 క్యూబ్డ్ ఇంటూ 7 దట్ ఈస్ 3024 అనేది వస్తుంది. సో హైయెస్ట్ పవర్ అనేది మెన్షన్ చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ 2 power 4 3 క్యూబ్డ్ ఇంటూ 7 ఇదంతా మల్టిప్లికేషన్ చేస్తే 3024 వస్తుంది. సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ మనం మళ్ళీ వెరిఫై చేస్తే 336 ఇంటూ 54 దట్ ఈస్ 6 ఇంటూ 3024. సో 18,144 అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై అప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ద నంబర్స్ 12, 15 and 21 ఫస్ట్ ప్రాబ్లం, అండ్ 17, 23 and 29, 8, 9 and 25. సో ఇక్కడ మనకి 3 నంబర్స్ ఇచ్చారు. దీనికి మనము ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ప్రాబ్లం, లెటెస్ట్ ఫస్ట్ ప్రాబ్లం 12, 15 and 21. సో మనం ఏం చేస్తాం, 12కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకుంటే 2 3 जा 6, 6 ఇంటూ 2 12. అండ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 తీసుకుంటే 5 ఇంటూ 3 17కి. ఇక్కడ మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 21 తీసుకున్నప్పుడు మనకేమొస్తుంది, జస్ట్ 7 ఇంటూ 3. సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది మనం గమనించి ఇక్కడ మనకు 3 అనేది చూడండి, మూడింటిలో కూడా 3 అనేది కామన్గా ఉంది. సో దట్ ఈస్ ద లోయెస్ట్ పవర్ ఆల్సో, అన్నీ కూడా ఒకసారి వచ్చాయి. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 3 అండ్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఇంకా మిగతా నెంబర్స్ ఆటోమేటిక్గా మనం మల్టిప్లై చేస్తాం. 3 అనేది మూడిట్లో ఉంది అది ఒక్కసారి వేసుకోండి. 2 స్క్వేర్, సో 2 టైమ్స్ ఉంది. అగైన్ మనకు వచ్చిన 3 మూడింట్లో ఉంది కాబట్టి ఒక్కసారి 3 వేయండి. 5 ఇంటూ 7 దట్ ఈస్ 420 అనేది ఎల్సిఎం అవుతుంది. సో 17, 23 and 29 తీసుకుంటే మనం అబ్జర్వ్ చేస్తే అబ్జర్వింగ్ దీస్ 3 numbers దే ఆర్ ప్రైమ్ నంబర్స్. సో 17 ఫ్యాక్టర్స్ ఆర్ అదర్ దాన్ 1 అనేటివి ఏం లేవు. సో 17 1 जा 23 1 जा 29 1 जा అవే వస్తాయి ఫ్యాక్టర్స్ అనేటివి ఇన్ దిస్ టైమ్. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఈజ్ 1. ఇలా ఏమీ రానప్పుడు ప్రైమ్ నెంబర్సే ఇచ్చారనుకోండి, అబ్జర్వ్ చేసి బిట్స్ అడుగుతూ ఉంటారు. సో అట్లాంటప్పుడు హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసేయచ్చు. అండ్ దెన్ ఎల్సిఎం కనుక్కోవాలంటే వాటిని అన్నింటినీ ఈ 3 నంబర్స్ని మనం మల్టిప్లై చేయాల్సిందేదే. ఎప్పుడైతే ఓన్లీ ప్రైమ్ నంబర్స్ ఇస్తారో అప్పుడు మనం ఏం చేయాలి, ఇచ్చినటువంటి నంబర్స్ని మల్టిప్లై చేయాల్సిందేదే. సో ఎల్సిఎం అనేది మొత్తం 3 నంబర్స్ మల్టిప్లై చేసుకుంటే 11,339 అనేది వస్తుంది. సో అగైన్ థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాము. సొల్యూషన్ ఇక్కడ ఏమి 8, 9 and 25. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకు అన్నీ కూడా కాంపోజిట్ నెంబర్సే కనబడుతున్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తాం ఈ ప్రాబ్లంలో హెచ్సిఎఫ్ ఏమొస్తుంది అనేది. 8 తీసుకుంటే 2 ఇంటూ 2 2 ఇంటూ 2 అంటే 2 ఇక్కడ 4 2 जा 8 కాబట్టి 4ని 2 ఇంటూ 2 అని మళ్ళీ రాసుకున్నాం. 9 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3, 25 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5. ఇక్కడ బట్ వీ అబ్జర్వ్ దీస్ 3 ఫ్యాక్టర్స్ దెర్ ఈస్ నో కామన్ నంబర్. 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. దెర్ ఈస్ నో కామన్ నంబర్. ఇన్ దిస్ టైప్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇలా ఉన్నప్పుడు హెచ్సిఎఫ్ అనేది ఓన్లీ 1 అనేది అవుతుంది. సో 0 అనే ఆన్సర్ అయితే మీరు పెట్టకూడదు. దెర్ ఈజ్ నో కామన్, బట్ 1 అనేది అన్నిటికీ మనం ఫ్యాక్టర్ అనేది చెప్పుకుంటాం కాబట్టి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ ఎల్సిఎం తీసుకున్నప్పుడు 8 ఇంటూ 9 ఇంటూ 25. సో ఎందుకు వస్తుంది ఇక్కడ మనకి ఇంకా సేమ్ 2 ఇంటూ 2 మళ్ళీ 3 నంబర్స్ వస్తాయి. 3 ఇంటూ 3 డబల్ టైం రాయాల్సిందే 5 ఇంటూ 5. సో అదే నెంబర్స్ హెచ్సిఎఫ్ 1 అయినప్పుడు అవే నెంబర్సే మళ్ళీ మనము మల్టిప్లై చేస్తాం కాబట్టి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 1800 అనేది ఎల్సిఎం వస్తుంది. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 306 and 657 ఈజ్ ఈక్వల్ టు 9 అండ్ ఫైండ్ ఎల్సిఎం.
ఎల్సిఎం ఆఫ్ 306 అండ్ 657 నంబర్స్కి మనం ఎల్సిఎం కనుక్కోవాలి. బట్ హెచ్సిఎఫ్ అనేది ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో మనం ఫ్యాక్టరైజేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే వీ నో దట్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో అందులోనూ మనకి ఇచ్చినవి 2 నంబర్సే కాబట్టి ఈ ఫార్ములా మనము ఇక్కడ యూస్ చేయవచ్చు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 306, బి ఈజ్ ఈక్వల్ టు 657. A into B is equal to LCM into HCF. HCF is given, that is 9. So LCM is equal to, so HCF is equal to, these are given items, and LCM is equal to 306 into 657 by 9. And 9 తో దీన్ని క్యాన్సిల్ చేస్తే 9 7 జా 63, again 9 3 జా 27. సో 306 into 73 మల్టిప్లికేషన్ చేస్తాం. మల్టిప్లికేషన్ చేస్తే 22,338 is the LCM of 306 and 657. And another problem, that is 5th problem. Check whether 6 power n can end with digit 0 for any natural number n అనేది. సో ఇక్కడ మనము 6 power n అనేది తీసుకుందాము, వాళ్ళు ఇచ్చిండేది. ఈ 6 power n అనేది ఏ ఎన్కైనా యూనిట్స్ ప్లేస్లో 0తో ఎండ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయల్ చేస్తాము. సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 6 పవర్ 1 దట్ ఈజ్ 6, అండ్ n ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటే 6 స్క్వేర్. సో 6 ఇంటూ 6 36. n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నప్పుడు 6 క్యూబ్డ్ అవుతుంది. 6 ఇంటూ 6 ఇంటూ 6 తీసుకుంటే 216. దేర్ ఈస్ నో 0. సో యూ అబ్జర్వ్ 6 6 6. సో 0 వచ్చే అవకాశమే లేదు ఎప్పుడు 6 పవర్ nకి. సో వీ అబ్జర్వింగ్ ద ప్యాటర్న్, దేర్ ఈస్ నో నంబర్ ఎండ్స్ విత్ డిజిట్ 0. అండ్ ఆల్సో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లోకి వెళ్తే అర్థమెటిక్ ఫండమెంటల్ థీరం ప్రకారంగా 6 పవర్ n కెన్ బి రిటర్న్ యాజ్ 2 ఇంటూ 3 హోల్ పవర్ n అని రాస్తాం. బట్ మనకు 0 రావాలా అంటే 2 ఇంటూ 5 అనేది ఉండాలి. ఫ్యాక్టరైజేషన్ 2 ఇంటూ 5 ఉంటేనే 5 2 జా 10, అప్పుడు మనకు 0 వస్తుంది. కానీ ఇక్కడ లేదు కాబట్టి మనకి అకార్డింగ్ టు అర్థమెటిక్ ఫండమెంటల్ థీరం, AFT మీన్స్ అర్థమెటిక్ ఫండమెంటల్ థీరం, there is no number n such that 6 power n ends with digit 0. 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. ఈ రెండు నంబర్స్ మనకి కాంపోజిట్ నంబర్స్ ఎందుకు అవుతాయో మనకు చెప్పమని అన్నారు. సో వీ నో ద డెఫినేషన్ ఆఫ్ కాంపోజిట్ నంబర్స్. సో ఏ కాంపోజిట్ నంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 స్మాల్ ఇంటీజర్స్ అని మనం ఇంతకుముందే కాంపోజిట్ నంబర్స్లో నేర్చుకున్నాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. 7 into 11 into 13 plus 13, దట్ ఈస్ ఇక్కడ ఏమవుతుంది చూడండి, 13 కామన్గా ఉంది. సో 13 అనేది మనం బయటకు తీసేస్తాం. అండ్ మిగిలినవి 7 into 11 plus 1, ఇక్కడ 13 ప్లేస్లో 1 అనేది పెడతాం. సో ద రిమైనింగ్ నంబర్స్ ఆర్ మనం ఈ విధంగా నోట్ చేయాలి. అండ్ 13 ఇంటూ దట్ ఈస్ 11 into 7 77 plus 1, 77 plus 1 యాడ్ చేస్తే 78. సో బ్రాకెట్ ఉంది కాబట్టి 13 into 78. సో ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. సో ఇది మనకు ఒక 2 నంబర్స్ ప్రోడక్ట్గా వచ్చింది మనకి ఇచ్చినటువంటి నంబర్. సో దట్ ఈస్ ఎ కాంపోజిట్ నంబర్. దేర్ ఫోర్ ద గివెన్ నంబర్ ఈస్ ఏ కాంపోజిట్ నంబర్. అగైన్ take another number, that is 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. So this problem also same method. So here 5 is common, ఇక్కడ కూడా 5 ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 is common, and write down the remaining numbers as it is. 7 into 6 into 4 into 3 into, మన ఇక్కడ 5 ఒకటి రిమూవ్ చేయండి. 3 into 2 into 1 ప్లస్ 5 ఉంది కాబట్టి 5 బయటకు వచ్చింది కాబట్టి 1 అనేది పెట్టాలి. 5 1 జా 5. సో అక్కడ 0 అనేది మాత్రం మీరు యాడ్ పెట్టకూడదు. సో అక్కడ మనము 1 అనేది పెట్టాలి. సో 5 అండ్ బ్రాకెట్ 1000 అంతా మల్టిప్లై చేస్తే 1008 ప్లస్ 1 వస్తుంది. 5 ఇంటూ 1009, 1 యాడ్ చేస్తాం కాబట్టి 1009 అనేది వస్తుంది. సో ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. సో దిస్ ఈజ్ ఏ గివెన్ నంబర్ ఈజ్ కాంపోజిట్ నంబర్. కానీ స్టూడెంట్స్ ఎక్కడ బాగా మిస్టేక్స్ చేస్తున్నారంటే ఈ ప్రాబ్లంలో
13 అనేది బయటకు తీసేసినాక ఈ ప్లేస్లో 0 పెడుతున్నారు. ఇక్కడ కూడా 5 తీసినాక 0 అనేది పెడుతున్నారు. సో అది స్టూడెంట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనం దాన్ని బయటకు తీసాక ఇక్కడ 13 1 జా 13 అనేది 1 అనేది పెట్టాలా. అక్కడ 5 into 1 అంటే 1 అనేది మనం అక్కడ నంబర్ అనేది 1 అనేది పెట్టాలా అనేది బాగా అబ్జర్వ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై దిస్ ఛానల్.